హాయ్ యస్ గుడ్ ఈవినింగ్ ఫర్ ఆల్. సో ఇక్కడ నేను కెనెటిక్ గ్రీన్ నుంచి మాట్లాడుతున్నాను, కుకట్పల్లి. సో బిసైడ్ క్రోమా అండ్ అపోజిట్ ఇన్ రిలయన్స్ డిజిటల్. సో పిల్లర్ నెంబర్ వచ్చేసి 822 మంది ఇక్కడ. సో ఇక్కడ మన వేరియేషన్స్ వచ్చేసి 2 వేరియేషన్స్ ఉన్నాయి మన కంపెనీలో. సో ఇది ఒకటి జింగ్ మోడల్, సో ఇది ఇంకోటి వచ్చేసి మనకు జూమ్ అనమాట. ఓకేనా. సో జింగ్ వచ్చేసి మనకు బేసిక్ మోడల్, సో జూమ్ మనకు హైగ్రేడ్ అండ్ మల్టీపర్పస్ మోడల్. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఎక్కువ బిజినెస్ పర్పస్ కానీ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో ఇది మల్టీపర్పస్ ఏంటి అంటే మన లేడీస్ కానీ పిల్లలు కానీ ఎవరైనా యూస్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు జింగ్లో వచ్చేసి మనకు దీంట్లో వచ్చేసి బ్యాటరీ వచ్చేసి మనకి 3 years వారంటీ ఉంటుంది. సో డిచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. సో వెహికల్ వచ్చేసి మన ఫ్రంట్ అండ్ బ్యాక్స్ బోత్ సస్పెన్షన్, టెలిస్కోపిక్ సస్పెన్షన్. సో మన మైలేజ్ వచ్చేసి లాస్ట్ స్పీడ్ వచ్చేసి మనకు 45 ఉంటుంది అనమాట దీంట్లో. ఓకేనా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్పాచ్ వెహికల్, టోటల్ ఎల్ఈడి లైట్స్. ఇది మనకి ఇది ఒక వచ్చేసి మనకు డిజిటల్ మీటర్ ఇది. సో ఇక్కడ మనకి అనేది కిలోమీటర్ మన వెహికల్ ఛార్జింగ్ ఎంత అవుతుంది అనేది మనకు చూపిస్తుంది. సో వచ్చేసి మనకి స్పీడ్ అండ్ ఇది వచ్చేసి మనకి కిలోమీటర్స్. సో ఇది వచ్చేసి మనకి గేర్స్ అండ్ మోడ్స్, ఫస్ట్ గేర్, సెకండ్ అండ్ థర్డ్. సో ఫస్ట్ వచ్చేసి మనకి 25, సెకండ్ 35 ఆర్ 45 స్పీడ్. ఓకేనా. సో దీని వచ్చేసి బోత్ సైడ్ హారన్స్ వెహికల్ వచ్చేసి మనకి. సో టోటల్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి మన వెహికల్లో. సో ఎందుకు ఇది వచ్చేసి మనకు మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ అనమాట దీనికి. సో ఇది వచ్చేసి మన ఛార్జర్, ఇది వెహికల్ ఛార్జింగ్ అనమాట. సో మన ఛార్జింగ్ వచ్చేసి మనకు ఇండివిజువల్గా పెట్టుకోవాలి హౌస్లో ఉంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫ్రంట్లో. సో ఇట్లాంటి 16 amps ప్లగ్ ఉండాల్సి వస్తుంది. ఓకేనా. సో మనకు ఛార్జింగ్ పాయింట్స్ అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట వెహికల్లో. సో ఎంత పర్సంటేజ్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో 25 or 50, 75, 100. సో ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేది కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఫుల్ అయితే మనకు బ్లింక్స్ అనేవి ఆగిపోతుంటాయి. సో 4 lights వస్తాయి. సో 4 lights ఫుల్ అవ్వాలన్నమాట కంప్లీట్గా. సో బ్లింక్ అవ్వకుండా ఫుల్ అవ్వాల్సి ఉంటుంది. సో మన బ్యాటరీ వచ్చేసి డిశ్చార్జబుల్ బ్యాటరీ ఉంటుంది మనకి. సో రిమూవల్ బ్యాటరీ అనమాట. సో దీని కనెక్టర్ తీసేసాక మనం బ్యాటరీ అనేది రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మన బ్యాటరీ వచ్చేసండి 3 years వారంటీ ఉంటుంది. సో మోటార్ వచ్చేసి మనకి 2 years వారంటీ. సో కంట్రోల్ వచ్చేసి ఒకటి కంట్రోల్ ఇది ఎంసీబీ అండి. సో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇక్కడ వెహికల్లో. సో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అనమాట. సో ఇది ఆఫ్ చేసామంటే కనుక మనకు వెహికల్ అనేది కూడా స్టార్ట్ అవ్వదు. సో బ్యాటరీ ఛార్జింగ్ అనేది కూడా ఉండదు. సో ఇది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకు మోటార్ 2 years వారంటీ, బ్యాటరీ వచ్చేసి మనకు 3 years వారంటీ ఉంటుంది. సో కంట్రోలర్ వచ్చేసి 1 year వారంటీ అండ్ ఛార్జర్ వచ్చేసి మనకి 18 months వారంటీ ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా జూమ్ అనే మోడల్. సో ఇది ఇంకో వేరియేషన్ అనమాట. సో దీంట్లో వచ్చేసి సేమ్ బోత్ వెహికల్స్ ఆర్ ఈక్వల్. కాకపోతే దీంట్లో వచ్చేసి దీని ఫ్యూచర్ ఏంటి అంటే దీంట్లో ఎక్స్ట్రా అనేది క్రూజ్ బటన్ అనేది ఒకటి యాడ్ అవుతుంది దీంట్లో. సో బటన్ ఏంటి అంటే ఏదైనా నార్మల్గా 25 or ఫస్ట్ మోడ్ ఆర్ సెకండ్ మోడ్ ఆర్ థర్డ్ మోడ్లో వెళ్ళినప్పుడు ఏదైనా వన్ టైంలో బటన్ ప్రెస్ చేశారంటే కాన్స్టెంట్గా అదే స్పీడ్లో వెళ్తుంది వెహికల్. సో మీరు ఎక్సిలేటర్ ఇచ్చే వర్క్ కూడా ఉండదు. ఓకేనా. సో అదే స్పీడ్లో వెళ్తుంది. ఇన్ కేస్ మళ్ళీ మీరు మోడ్స్ చేంజ్ చేసుకుంటేనే బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ మోడ్స్ చేంజ్ అవుతుంటే మీకు స్పీడ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఫ్యూచర్ అదొకటి ఫెసిలిటీ ఉంది సార్. ఇది వచ్చేసి మల్టీపర్పస్ అంటే లేడీస్ కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ యూస్ చేయవచ్చు నార్మల్గా అయితే. ఓకేనా. సో అదొక ఫ్యూచర్ అనేది దీంట్లో ఒకటి ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో దీనికి కూడా బోత్ సైడ్ ఇండికేటర్స్ అండ్ దీనిలో ఒకటి పార్కింగ్ బటన్ ఒకటి ఉంటుంది ఎక్స్ట్రా అనేది మనకు కూడా. సో ఇండికేటర్స్ ఉంటాయి. సో బజర్ ఇండికేటర్స్ ఉంటాయి దీంట్లో. అండ్ జూమ్లో అనేది నార్మల్ ఇండికేటర్స్, దీంట్లో బజర్ ఇండికేటర్స్ ఉంటాయి. ఓకేనా. సో టోటల్ ఎల్ఈడి లైట్స్ సేమ్ బోత్ వెహికల్స్ ఆర్ ఈక్వల్ సార్. కాకపోతే దీంట్లో ఫ్యూచర్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది దీనికి. సో ఇది మనకు వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి వెహికల్లో. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి అనమాట. సో ఫ్రంట్ గార్డ్ అండ్ బ్యాక్ గార్డ్. సో వచ్చేసి మనకు సీట్ కవర్, సో టోటల్ మిర్రర్స్ అన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో కవర్ అవుతాయి అనమాట. సో దీని ఫుట్ రెస్ట్ వచ్చేసి మనకి ప్రెసింగ్ ఫుట్ రెస్ట్ ఉంటుందండి. సో ప్రెస్ చేసుకోవచ్చు, ప్రెసింగ్ ఫుట్ రెస్ట్ ఉంటుంది అనమాట. సో దాంట్లో వచ్చేసి మనకు బేసిక్లో నార్మల్ ఫుట్ రెస్ట్ ఉంటుంది, దీంట్లో వచ్చేసి మనకు ప్రెసింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో దీస్ వెహికల్ ఆల్సో నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్. సో నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ వెహికల్. సో ఛార్జింగ్ పాయింట్ సేమ్ అండి, దానికి దీనికి ఈక్వల్గా ఉంటాయి. సో బ్యాటరీ సేమ్,
రిమూవబుల్ బ్యాటరీ టోటల్గా. సో ఛార్జర్ కూడా మనకి సేమ్గా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు డిశ్చార్జబుల్ బ్యాటరీ అనమాట. సో ఈ కనెక్టర్ తీసేసుకొని కానీ మనం రిమూవ్ చేసి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి 5 to 7 years ఉంటుంది. సో ఛార్జింగ్ వచ్చేసి మనకి 3 years వారంటీ సేమ్ ఇది కూడా వెహికల్. ఓకేనా, సేమ్ అండి ఎంసీబీ. సో ఇది ఒకటి ఇట్లా వచ్చేసి లైట్ అంటే నార్మల్గా ఏదైనా చూసుకోవడానికి మనకి డిక్కీ స్పేస్లో ఉన్నప్పుడు. సో అదొకటి. ఎంసీబీ వచ్చేసి మనకి దీనికి లోలో ఉంటుందన్నమాట, లోపలికి ఇస్తారు కొంచెం, అది కొంచెం బయటికి ఉంటుంది అంతే. సో బ్యాటరీ వచ్చి మన కంపెనీ బ్యాటరీ వచ్చేసి ఇది సార్, మన కంపెనీ బ్యాటరీ ఇదండి, లిథియం అయాన్ బ్యాటరీ. సో మన కెనెటిక్ కంపెనీ నుంచి అనమాట అది కూడా. సో మన ఇండివిజువల్గా మనం హౌస్లో పెట్టుకోవాలి, నార్మల్గా అపార్ట్మెంట్లో ఉన్నారు ఎక్కడైనా అనుకుంటే కనుక సో ఇండివిజువల్గా బ్యాటరీ తీసి రిమూవ్ చేసి దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో క్యారీ చేసుకుని అయినా సరే క్యారీ పెట్టుకోవచ్చు. లేదు నార్మల్గా వెహికల్లో పెట్టుకోలేనప్పుడు నార్మల్ వెహికల్లో పెట్టుకొని ఇక్కడ ఇండివిజువల్గా ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మన నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి వెహికల్ అంటే ఎవరికైనా డౌట్ ఉంటుండొచ్చు, నార్మల్గా పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా ఆపుతారనే భయం ఉండొచ్చు. సో అట్లాంటిది ఏమీ అవసరం లేదండి. ఇక్కడ మనకు వచ్చేసి గవర్నమెంట్ అప్రూవల్ బోర్డు ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ఈ బోర్డు చూపిస్తే సరిపోతుంది. సో వెహికల్ వచ్చేసి సో మన వెహికల్కి వచ్చేసి సెన్సార్ వితౌట్ కీ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి ఇంకోటి వచ్చేసి మనకు వీల్ లాక్ అనేది కూడా ఉంటుంది. అంటే నార్మల్గా ఎవరైనా మనం లేనప్పుడు కానీ వెహికల్ టచ్ చేసినప్పుడు అయినా కానీ లాక్ చేసుకుంటే ఏంటంటే లాక్ అనేది ఎవరు ముట్టుకున్నా కానీ బజర్ అనేది నాన్ స్టాప్గా మోగుతుంది, అంటే వితిన్ 100 meters లోపు. ఓకేనా, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక సో మా షోరూమ్ విజిట్ అవ్వచ్చు. సో నా పేరు ఉమా. సో నేను ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి ఏ డీటెయిల్స్ కావాలన్నా నేను ఇస్తాను. సో మన వెహికల్ ఫీచర్స్ వచ్చేసి ఇవ్వండి, హై పర్ఫార్మెన్స్ అండ్ హైబ్రిడ్ మోటార్, కీలెస్ స్టార్ట్ అండ్ వైడ్ అండ్ సాఫ్ట్ సీట్, రన్నింగ్ కాస్ట్ and 10 rupees per paisa per kilometers, 100 kilometers per charge. No fuel, no license, no life tax, no maintenance, swappable battery, charge at home. సో మన ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసి సార్ మనకు నార్మల్గా వచ్చేసి పర్ యూనిట్కి 2 units పడుతుంది. సో పర్ యూనిట్కి వచ్చేసి 5 rupees. సో 10 rupees అనమాట పర్ డేకి. సో మనం వెళ్ళే డిస్టెన్స్ని బట్టి అది కూడా. సో మనకు వచ్చేసి నార్మల్గా ఇప్పుడు పెట్రోల్ ఛార్జెస్ వచ్చేసి 100 rupees ఉంటున్నాయి. సో అది వచ్చేసి మనకి మంత్లీ 3000 rupees ఈజీగా అవుతుంది. సో మన ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఏంటంటే సో పర్ యూనిట్కి వచ్చేసి మన 10 rupees, సో మంత్లీ వచ్చేసి మనకు 300 rupees ఛార్జ్ అవుతుంది. సో అదొక బెనిఫిట్ ఉందన్నమాట ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో. నో ఫ్యూయల్, నో మెయింటెనెన్స్ వెహికల్ వచ్చేసి మనకి కెనెటిక్ వెహికల్ వచ్చేసి. సో మన షాప్ వచ్చేసి మన కుక్కట్పల్లి బిసైడ్ క్రోమా అండ్ పిల్లర్ నెంబర్ 822. సో రిలయన్స్ డిజిటల్ ఆపోజిట్లో ఉంటుంది. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక మా షోరూమ్ విజిట్ అవ్వచ్చు. నా పేరు ఉమా. సో ఇక్కడ నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏదైనా ఏ డీటెయిల్స్ అయినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పగలుగుతాను నేనైతే. సో విజిట్ చేయండి. సో మీకు ఏ వెహికల్స్ ఏంటి అంటే టెస్ట్ రైడ్ వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో టెస్ట్ రైడ్ కూడా ఇవ్వగలుగుతాను నేను. సో థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మొహమ్మద్ అహ్మద్ బిలాల్, వర్కింగ్ యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ కెనెటిక్ గ్రీన్. ఇది వచ్చి మనది ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంది దాని గురించి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే దాని ప్రకారం గవర్నమెంట్ నుండి మనకి ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయి వాళ్ళు అప్రోచ్ వచ్చి ఈ వెహికల్స్ పైన మనకి లోన్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే మనకి లోన్స్ మీద మనం వెహికల్స్ తీసుకోవాలంటే మనకి ఏవైతే బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాయి దీంట్లో వచ్చి ఇది షాప్సే అని మనకు ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేస్తే ఈ యాప్ లోపల మనకి ఇన్ని బ్యాంక్స్ ఉన్నాయండి. మనకి ఇన్ని బ్యాంక్స్ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయి దీంట్లో వచ్చి HDFC ఉంది, ICICI ఉంది, యాక్సిస్ ఉంది, SBI ఉంది, మళ్ళీ మనకి RBL ఉంది, హిందుస్థాన్ బ్యాంక్ ఉంది, కోటాక్ ఉంది. ఏవైతే అన్ని బ్యాంక్స్ ఉన్నాయి మనకి ఇవి అన్నీ మనకి సపోర్టింగ్ ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్. దే ఆర్ ప్రొవైడింగ్ లోన్స్. అయితే దీంట్లో వచ్చి మనకి ఏదైతే పర్సంటేజ్ ఉంటుంది అది వచ్చి మనకి 13.5% ఉంటుంది. దీంట్లో మనకు వచ్చి 28,000 డౌన్ పేమెంట్ ఉంటుంది మన వెహికల్ కాస్ట్ పైన. అయితే ఎప్పుడైతే మన బ్యాంక్ రివ్యూ ఉంటుందో అప్పుడు మనకి లోన్ అమౌంట్ శాంక్షన్ అవుతుంది, అప్పుడు మనకి వెహికల్ కూడా రిలీజ్ అవుతుందండి. అయితే మీకు దీంతో పాటు ఏదైనా ఎంక్వైరీస్ కావాలంటే మీరు ఒకసారి మన షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి. దీంతో వచ్చి మనకి వాళ్ళతో పాటు మనకి బజాజ్ కార్డ్ కూడా యాక్సెప్ట్ అవుతుందండి. ఇక్కడ ఏదైతే వాళ్ళది రివ్యూ ఉంటుందో దాని ప్రకారం మనకి వాళ్ళ కార్డ్ పైన దాని ప్రకారం మనం వాళ్ళకి వెహికల్ కూడా ఇవ్వగలుగుతామండి లో డౌన్ పేమెంట్ మీద. అయితే ఎప్పుడైతే మన దగ్గర దీంట్లో ఎప్పుడైతే కస్టమర్ ఒకవేళ మన దగ్గర క్యాష్ లేకుంటే కూడా దే కెన్ పే ఆన్ ఫోన్పే, గూగుల్ పే. ఓకేనా సార్? అయితే మన దగ్గర ఇది ఉందండి, మన దగ్గర క్రెడిట్ కార్డ్ కూడా వీఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్. అడ్రస్ సార్ మనది వచ్చి ఇక్కడ బిసైడ్ క్రోమా అండి,
పిల్లర్ నంబర్ 822 అండి, కూకట్పల్లి సార్, కెనటిక్ గ్రీన్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.